వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. అది అవిసె గింజలతో ఇలా కారపులాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఎదుగుతూ ఉన్న లేడీస్కి కానీ, జెంట్స్కి కానీ, ఆడవాళ్ళకి, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. హెల్త్కి అంత మంచిది. ఇంకా ఇలా ఈ ఫ్లాక్స్ సీడ్స్తో మనకు హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి. మామూలుగా వీటిని రకరకాలుగా తీసుకుంటారు కదా. ఇలా మనము ఇవాళ పొడిలాగా అయితే మనం ఇవాళ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా ప్యాన్ చేసుకొని వేరుశనగ పల్లీలు కొన్ని, అంటే ఏంటంటే మరీ అవిసె గింజలతోనే కాకుండా కొంచెం ఫ్లేవర్స్ కూడా ఇలా మనము నువ్వులు కానీ ఇలా పల్లీలు కానీ వేసుకుంటే ఇంకా కమ్మదనంగా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు ఇలా వేయించేసుకున్నాక అందులోనే నువ్వులు మనకు తొందరగానే ఫ్రై అయిపోతాయి. కాబట్టి పల్లీలు మనం బాగా ఫ్రై చేసుకున్నాక నువ్వులు వేసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటాయి అండ్ రెండు కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఇలా ఈ రెండింటిని ఫ్రై అయిపోయాక పక్కకు చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోయి మనకు పౌడర్ అనేది మనకు మరి కొంచెం చేదుగా అలా కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది కదా. లో ఫ్లేమ్లోనే ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి పొడి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి కూడా పక్కది వేసుకున్నాక ఇప్పుడు మనం అవిసె గింజలండి, ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి కదా, కాబట్టి మనము కలుపుతూనే ఉండాలి. మళ్ళీ మాడిపోతే కొంచెం చేదు వస్తుంది. కాబట్టి దీన్ని కూడా లో ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని కూడా పక్కది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి అని ఎట్లా తెలుస్తుందంటే కొంచెం స్మెల్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇలాగా కొంచెం ఇలా పాప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా అప్పుడు మనం పక్కది వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేసుకున్నాను. మీకు ఎండుమిర్చి వద్దనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి మనము ఇలా కొంచెం ఫ్రై అయిపోతే చాలు. ఇలాగ మనకు మిర్చి అనేది మళ్ళీ కొంచెం పచ్చివాసన అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని కూడా పక్కది వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు చల్లారబెట్టేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు కొంచెం మొత్తానికి సరిపడా సాల్ట్ అలాగే వెల్లుల్లి అయితే నేను పొట్టు తీసుకోలేదు. పొట్టు తీసుకోకపోయినా పర్లేదండి, బాగుంటుంది. ఇలా పొట్టు తీసుకోకుండా కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేను తీసుకోలేదు. ఇలా వేసేసుకొని మరీ బరకగా కాకుండా మరీ నున్నగా కాకుండా కొంచెం మనకు రైస్లో తింటున్నప్పుడు కొంచెం ఆ వేరుశనగలు అవి తింటున్నప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటాయి కదా, అలా చూసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడిలాగా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు చెప్పడానికి మాటలు ఉండవు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలాగా వేడి అన్నంలో పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తినేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.